అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రైతు గోస పేరుతో బీజేపీ నిరసన చేపట్టింది. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు పిఎస్కు తరలించారు. ఆయనతో పాటు పలువురు నేతలను బలవంతంగా వాహనాలను ఎక్కించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నెరవేర్చని హామీలకు నిరసనగా రైతు గోస సభ నిర్వహించామని రఘునాథరావు తెలిపారు. రైతాంగానికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ప్రతి గింజ కొనాలని, కొనుగోలు కేంద్రం వద్ద ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలన్నారు బీజేపీ నేత రఘునాథరావు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి 15,000 ఎకరానికి రైతు భరోసా, సన్న వడ్లతో పాటు దొడ్లు వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్, కౌలు రైతులకు 15,000, కూలీ రైతులకు 12,000. అదేవిధంగా ఏదైతే ఇలా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ కట్టింగ్లు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు, రైతులకు రసీదు ఇవ్వట్లేదని బీజేపీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ లక్షెట్పేటలో శాంతియుతంగా ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని దాంట్లో భాగంగా ముందు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇక్కడ మంచిర్యాలలో ఉన్న ఎమ్మెల్యేకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు, పోలీసుల మీద ఒత్తిడి పెట్టి బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు.